పాసిబిలిటీ అనేది ఇంపార్టెంట్. ఉదాహరణకి రామ్, శ్యామ్, కిరణ్ ముగ్గురు ఉన్నారనుకుందాం. రామ్, శ్యామ్, కిరణ్ ముగ్గురు ఉన్నారనుకోండి. ఈ ముగ్గురు పక్క పక్కన కూర్చోవాలి అని కండిషన్ పెడితే ఇలాగే కూర్చోవాలని రూల్ లేదు. రామ్ ఇక్కడ ఉంటాడు, కిరణ్ ఇక్కడ ఉంటాడు, శ్యామ్ ఇక్కడ ఉంటాడు. ఓకే, ఇలాగే కూర్చోవాలని కూడా రూల్ లేదు. శ్యామ్ ఇక్కడ ఉంటాడు, కిరణ్ ఇక్కడ ఉంటాడు, రామ్ ఇక్కడ ఉంటాడు. ఇలాగే కూర్చోవాలని రూల్ లేదు. శ్యామ్ ఇక్కడ ఉంటాడు, రామ్ ఇక్కడ ఉంటాడు, కిరణ్ ఇక్కడ ఉంటాడు. ఇలాగే కూర్చోవాలని రూల్ లేదు. కిరణ్ ఇక్కడ ఉంటాడు, రామ్ ఇక్కడ ఉంటాడు, శ్యామ్ ఇక్కడ ఉంటాడు. కిరణ్ ఇక్కడ ఉంటాడు, శ్యామ్ ఇక్కడ ఉంటాడు, రామ్ ఇక్కడ ఉంటాడు. ఇలా ఇవన్నీ పాసిబిలిటీస్. వీటన్నిటిని ఏమంటామంటే పాసిబిలిటీస్ అంటారు. పాసిబిలిటీస్. ఈ 3 మెంబర్స్ మనం ప్లేస్ చేయాలంటే ఎన్ని వేస్ లో ప్లేస్ చేయొచ్చు అంటే ఆల్ దీస్ ఆర్ పాసిబిలిటీస్. ఏది రాంగ్ కాదు. ఇలాగైనా కూర్చోవచ్చు, ఇలాగైనా కూర్చోవచ్చు, ఇలాగైనా మరి మనం చెప్పబెట్టవచ్చు అనమాట. ఓకే, సో దీని పాసిబిలిటీస్ అంటారు. ఇందులో వాడేం చెప్తాడంటే రామ్, శ్యామ్, కిరణ్ వీళ్ళు ముగ్గురు ఇదే ఆర్డర్ లో కూర్చోబెట్టడానికి ప్రాబబిలిటీ ఎంత అంటారు. సో ప్రాబబిలిటీ అంటే మనం ఏం చేస్తామంటే ప్రాబబిలిటీ అంటే సమ్ ఆఫ్ పాసిబిలిటీస్ బై నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఇక్కడ 6 పాసిబిలిటీస్ ఉన్నాయి అనుకుందాం. వీటిని ఏమంటామంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. రామ్, శ్యామ్, కిరణ్ ఇదే ఆర్డర్ లో కూర్చోవాలి అంటే ఓన్లీ 1 పాసిబిలిటీ వచ్చింది. కాబట్టి దీని ప్రాబబిలిటీ ఎంత అంటాం? 1/6 అని చెప్తాం అనమాట. ప్రాబబిలిటీ వాల్యూ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటుంది. ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటుంది. అసలు నిజానికి లెస్ దాన్ 1 ఉంటుంది. ఓకే, కొన్ని సందర్భాల్లో 1 కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, ఉదాహరణకి 1 2 3 4 5 6 7 8 ఈ నంబర్స్ ఉన్నాయి. దీంట్లో ఈవెన్ నంబర్స్ రావడానికి పాసిబిలిటీ ఎంత అంటారు? ఈవెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఈవెన్ నెంబర్ ఫ్రమ్ ద సెట్ ఆఫ్ దీస్ 8 నెంబర్స్. సో ఎంత పాసిబిలిటీ ఎంత అంటే ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ పాసిబిలిటీస్ అంటే అవన్నమాట 4. సమ్ ఈవెన్ నెంబర్స్ 4 ఉన్నాయి. 4 లో ఏదైనా తీసుకోవచ్చు. సో 4 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పాసిబిలిటీ అంటే అక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎంత ఉన్నాయి? టోటల్ నెంబర్స్ ఇక్కడ పాసిబిలిటీస్ అంటాం కంటే కూడా టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఓకే, 8. సో దీని ఆన్సర్ ఎంత? 1/2. సో 1 కంటే ఎక్కువ వస్తే ప్రాబ్లం రాంగ్ అయినట్టు. ప్రాబిలిటీ ఎప్పుడు 1 కంటే లోపే రావాలి. లెస్ దాన్ 1 ఉండాలి ప్రాబిలిటీ ఎప్పుడు కూడా. ఓకే, 1 కంటే ఎక్కువ వస్తే ఆ ప్రాబ్లం మనకి రాంగ్ వచ్చినట్టు. ఛాన్సెస్ లేవు. ఎందుకు ఉండవు? డినామినేటర్ లో మాక్సిమం నెంబర్ ఉంటుంది. మాక్సిమం నెంబర్ కి మించి పాసిబిలిటీస్ ఎప్పుడు ఉండవు కదా. అది ఎప్పుడు కూడా లెస్ దానే ఉంటాయి పాసిబిలిటీస్ అని. ఓకే, అందుకని 1 మించి ఉండవు. సో ఇందులో మనం వేటిని గురించి స్టడీ చేస్తాం. ప్రాబబిలిటీలో వేటి గురించి మనం స్టడీ చేస్తాం. ఓకే, నెంబర్ 1 కాయిన్స్ గురించి స్టడీ చేస్తాం. నెంబర్ 2 డైస్ గురించి స్టడీ చేస్తాం. నెంబర్ 3 కాయిన్స్, డైస్, బాల్స్ గురించి స్టడీ చేస్తాం. ఈ 3 ఇంపార్టెంట్. కాయిన్స్, డైస్, బాల్స్ ఈ 3 ఇంపార్టెంట్. ఇంకా డెక్ ఆఫ్ కార్డ్స్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అని కూడా అంటాం కదా, కార్డ్స్. వీటి గురించి మనము స్టడీ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయిన్స్. కాయిన్ అనగానే కాయిన్ కి 2 సైడ్స్ ఉంటాయి. 1 ఈస్ హెడ్
అనదర్ వన్ ఈస్ టైల్. ఓకే, కాయిన్ ని టాస్ చేసినప్పుడు వెన్ వి టాస్ ద కాయిన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ అంటాడు. ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్, 1 కాయిన్ ని టాస్ చేసాం, 1 కాయిన్ టాస్ చేస్తే అయితే హెడ్ అన్నా పడిద్ది లేకపోతే టైల్ అన్నా పడిద్ది కదా. మొత్తం టోటల్ నెంబర్ ఎంత? 2. మనకి కావాల్సింది ఎంత? మనకి కావాల్సింది ఎంత? ఓన్లీ హెడ్. కాబట్టి టోటల్ ప్రాబబిలిటీ ఏంటి? 1/2 గా మనం చెప్తాం. టైల్ రావడానికి ప్రాబబిలిటీ ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ ఇది, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ టైల్ రావడానికి అగైన్ 1/2 పాసిబిలిటీ. దీంట్లో డిఫరెంట్ మోడల్స్ ఈరోజు ట్రై చేద్దాం. నెక్స్ట్ డైస్. ఒక డైని రోల్ చేసాం. డైని రోల్ చేస్తే ఎన్ని వస్తాయి? 1 3 4 5 6. డై అంటే 6 సైడ్స్ ఉంటాయి కదా, 6 వస్తాయి. ఇవన్నీ కూడా డైని రోల్ చేసినప్పుడు వచ్చే నెంబర్స్ రావడానికి పాసిబిలిటీ ఎంత? నెంబర్స్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ అంటాడు. ఆడ్ నెంబర్స్ రావడానికి 3/6. దట్ మీన్స్ 1/2. 1/2. Even numbers probability, the probability of getting the given number, the even number is 1/2, whereas odd number is 1/2. ఓకే, ఇందులోనే ప్రైమ్ నంబర్ రావడానికి పాసిబిలిటీ ఎంత అని అడుగుతాడు. ప్రైమ్ నంబర్ రావడానికి పాసిబిలిటీ ఎంత అని అడుగుతాడు. ఓకే, ప్రైమ్ నంబర్ రావడానికి పాసిబిలిటీ ఎంత అంటాడు. ఇక్కడ ప్రైమ్ నంబర్స్ ఎంత? 2 3 5. 3 పాసిబిలిటీస్ ఉన్నాయి, డివైడెడ్ బై టోటల్ ఎంత? 6. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ వెన్ ఏ డై ఈజ్ రోల్డ్ అంటే ఆన్సర్ 1/2 ప్రైమ్ నెంబర్ రావడానికి అది. సో ఇలా డైస్ మీద ప్రాబ్లమ్స్ చేస్తాం. నెక్స్ట్ బాల్స్ మీద కూడా ప్రాబ్లమ్స్ చేస్తాం. ఏ బ్యాగ్ కంటైన్స్ 6 రెడ్ బాల్స్, 4 వైట్ బాల్స్, 2 yellow బాల్స్, ఇలా సంథింగ్ చెప్తాడు. ఓకేనా? ఒక బాల్ తీస్తే, ఒక బాల్ బ్యాగ్ నుంచి తీస్తే ఆ బాల్ రెడ్ బాల్ అవటానికి ప్రాబబిలిటీ ఎంత అంటాడు. ఓకే, ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద బాల్ ఈజ్ రెడ్ బాల్ వెన్ వీ టేక్ అవుట్ 1 ball ఫ్రమ్ ద బ్యాగ్ అని అడుగుతాడు క్వశ్చన్. వీ టేక్ 1 ball ఫ్రమ్ ద బ్యాగ్ అవుట్. సో ఈ మామూలుగా టోటల్ గా ఎన్ని బాల్స్ ఉన్నాయి? 6 4 2. ఇక్కడ కాంబినేషన్ లో ఉన్నాయి కాబట్టి కాంబినేషన్ అంటే మనకేం తెలుసు? సి అనే పదం తెలుసు కదా. 6 4 2 మొత్తము 6C1 అంటే 6 4 10 12 కదా. సారీ, 12C1 అంటే 12 అన్నమాట. కింద 12 వచ్చింది. పైన ఈ 6 balls ని 6 balls లోంచి 12 balls లో నుంచి ఒక బాల్ బయటకు తీస్తే ఆ బాల్ ఏమవ్వాలి? రెడ్ బాల్ అవ్వాలి. రెడ్ బాల్ అవడానికి ఛాన్సెస్ ఎంత? 6C1 అంటే 6. 6/12 అంటే 1/2. మనం ప్రాబ్లమ్స్ లో క్లియర్ గా చేద్దాం. ఇప్పుడు ఇది ఇంట్రడక్షన్ లాగా వినండి. ఓకే, ఇప్పుడు కొన్ని చెప్పి పోస్ట్ లంచ్ కొన్ని చేద్దాం మనం. 1/2. తర్వాత కార్డ్స్ గురించి. డెక్ ఆఫ్ కార్డ్స్. టోటల్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? టోటల్ కార్డ్స్ 52 ఉంటాయి. ఒక ఏమంటారు ప్యాక్ లో 52 కార్డ్స్ ఉంటాయి. 52లో బ్లాక్, రెడ్. బ్లాక్ 26 ఉంటాయి, రెడ్ 26 ఉంటాయి కదా. 4 parts గా ఉంటాయి కదా స్పేడ్స్. ఇలా ఒక్కొక్క దాంట్లో 13 కార్డ్స్ ఉంటాయి. 13 కార్డ్స్ ఉంటాయి. ఓకే, 13 కార్డ్స్ ఉంటాయి. ఈ 13 కార్డ్స్ ఆర్డర్ ఎలా ఉంటుంది? 13 కార్డ్స్ ఆర్డర్ ఎలా ఉంటుంది? కింగ్ ఉంటాడు, క్వీన్ ఉంటుంది, తర్వాత జాక్, తర్వాత ఫస్ట్ ఆస్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7th, 8th, 9th, 10th. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఇది ఆర్డర్ అన్నమాట. ఓకే, K Q J
10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఎస్ కదా, ఈ ఆర్డర్ లో ఉంటాయి. ఓకేనా? సో ఈ ఈ ప్యాక్ లో ఇలా 4 ఉంటాయి అన్నమాట. 4 ఉంటాయి. కాబట్టి టోటల్ గా ఎన్ని కింగులు ఉంటాయి? 52 లో 4 కింగ్స్ ఉంటాయి. 4 క్వీన్స్ ఉంటాయి. 4 జోకర్స్ ఉంటాయి. జోక్స్. ఓకేనా? 4 ఏస్ ఉంటాయి. 4 ఏసెస్ కదా, ఈ కార్డ్స్ ఉంటాయి. అయితే ఇందులో కింగ్ ని, క్వీన్ ని, జోకర్ ని ఏమంటారంటే ఫేస్ కార్డ్స్ అంటారు. ఫేస్ కార్డ్స్. ఓకే. సో ప్రతి ప్యాక్ లో ఫేస్ కార్డ్స్ ఏమి ఉంటాయి? 3 ఫేస్లు ఉంటాయి. దాని మీద ఫేస్లు ఉంటాయి కాబట్టి ఫేస్ కార్డ్స్ అంటారు. ఓకే. 4 ఉంటాయి కాబట్టి ఓవరాల్ గా అవుట్ ఆఫ్ 52, 12 కార్డ్స్ ఆర్ నోన్ యాజ్ ఫేస్ కార్డ్స్. క్వశ్చన్ ఏమడుగుతాడు? ఇఫ్ ఏ కార్డ్ ఈస్ డ్రా randomly from a pack, the probability of get card as ఫేస్ కార్డ్స్ మొత్తం 52 ఉంటాయి. సో డినామినేటర్ లో మనం 52 రాస్తాం. పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. అంటే 2 6s, 2 26s, 2 3s, 2 13s. ద పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ఫేస్ కార్డ్ ఎంత వచ్చింది? 3/13 వస్తుంది. 3/13 వస్తుంది. సో ఇలాగా కాయిన్స్ మీద, డైస్ మీద, బాల్స్ మీద, కార్డ్స్ మీద సమ్ జనరల్ ప్రాబ్లమ్స్, వీటిని మనం ప్రాబిలిటీలో చేస్తాం. సో ఒక్కొక్క దాని మీదే చాలా నెంబర్స్ అంటే ఉంటది, చాలా ప్రాబ్లమ్స్ మనం చేసుకోవచ్చు. నేను బ్రీఫ్ గా ప్రతి మోడల్ నేను కవర్ చేస్తా వెళ్తాను. మీరు విడిగా కూడా మీ దగ్గర అందుబాటులో ఉన్న వాటిని బేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. సో ప్రాబబిలిటీలో ఇంకొక 2 మాటలు చెప్పాలి దాంట్లోకి వెళ్ళబోయే ముందు. నెంబర్ 1, అండ్ అనే పదం వాడితే ఇంటూ సింబల్ వాడాలి, మల్టిప్లై చేయాలి. ఇది ఎక్కడ వస్తుంది అంటే మెయిన్ బాల్స్ లో కానీ, ప్యాక్స్ లో, దీంట్లో కార్డ్స్ లో కానీ వస్తుంది. రెండోది ఎక్కడైనా ఆర్, వేదర్ ఆర్ అట్లా ఆర్ అనే సింబల్ కనుక వస్తే యాడ్ చేయాలి. ఓకే. ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కార్డ్స్ బై నంబర్ ఆఫ్ కార్డ్స్, టోటల్ నంబర్ ఆఫ్ కార్డ్స్. ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కార్డ్స్ బై నంబర్ ఆఫ్ కార్డ్స్. అందులో కండిషన్స్ అండ్ అంటే ఇంటూ చేయాలి, ఆర్ అంటే యాడ్ చేయాలి, ఎడిషన్ చేయాలి, ఆర్ అంటే ఎడిషన్ చేయాలి. సో ఈ 2 మనం గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళినప్పుడు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. క్లియర్ అయినంత వరకు రెస్పాండ్ అవ్వండి అమ్మా. ఓకే. థియరిటికల్ గా చెప్తే ఎలా ఉంటుంది అంటే ప్రాబబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఛాన్స్ దట్ ఏ పర్టికులర్ ఈవెంట్ విల్ అక్కర్. ఓకే, విల్ అక్కర్. సో అవ్వని దాన్ని ఏమంటారు? నాట్ గెటింగ్ అని కూడా అడుగుతారు. నాట్ గెటింగ్ ఏ నెంబర్ అని అడగొచ్చు. నాట్ గెటింగ్ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక 2 కాయిన్స్ ని టాస్ చేసాం. 2 కాయిన్స్ ని టాస్ చేస్తే దీని మీద హెడ్ పడొచ్చు, దీని మీద హెడ్ పడొచ్చు, దీని మీద హెడ్ పడొచ్చు, దీని మీద టైల్ పడొచ్చు, దీని మీద టైల్, దీని మీద హెడ్ పడొచ్చు. ఇఫ్ దిస్ ఈస్ టైల్ అండ్ దిస్ వన్ ఇస్ టైల్ అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు 2 హెడ్స్ రాని సందర్భం ఏది అని అడుగుతాడు. ఇప్పుడు ఇది ఈజీగా ఉంది కాబట్టి చెప్పేశాం. 2 హెడ్స్ రాని సందర్భం ఏది? ద పాసిబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ద 2 కాయిన్స్ ఆర్ నాట్ హెడ్స్. 2 హెడ్స్ రాకూడదు అంటే దాని అర్థం ఏంది? 3/4. మొత్తం 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. 2 దీన్ని ఎలా రాయేస్తుంటే నాట్ గెటింగ్ అంటే నాట్ గెటింగ్ అంటే ఏం చేయొచ్చు? దీన్ని హెడ్స్ వచ్చే సందర్భం ఏంది? 1/4. ప్రాబబిలిటీ అంటే 1. కంప్లీట్ ప్రాబిలిటీ అంటే 1 కదా. 1 - 1/4 టోటల్ 1 కాబట్టి ఈ 1 లో నుంచి వచ్చే
పాజిబిలిటీని మనం సబ్ట్రాక్ట్ చేస్తే రాని పాజిబిలిటీ అనేది మనకి వస్తుంది. ఓకే, 3/4. క్లియర్? శాంపిల్ స్పేస్. ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఇస్ కాల్డ్. పాసిబుల్ అవుట్కమ్స్ అన్నిటిని కలిపి శాంపుల్ స్పేస్ ఎస్ అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాము. ఓకే, ఇందాక రాశాను కదా హెచ్టి, ఈ మొత్తం పాసిబిలిటీస్ ని కలిపి ఎస్ అని శాంపిల్ స్పేస్ అని మనం అంటాం. ఇదిగో ఒక ఫార్మాట్ లో చెప్పాలంటే ప్రాబబిలిటీ ఈ అంటే ఈవెంట్, ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఆ ప్రాబ్లం కి ఎంత ఫేవర్ వస్తుందో అది డివైడెడ్ బై ఒరిజినల్ గా దాంట్లో ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ని మనం చూస్తాం. ప్రాబబిలిటీ రాకపోవటాన్ని ఏమంటాం? ఫెయిల్యూర్ అంటాం. నాట్ గెటింగ్ అంటే ఫెయిల్యూర్ అని. ఇక్కడ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే అన్ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇందాక ఫేవరబుల్ అవుట్కమ్స్ అన్నాం, ఇక్కడ అన్ఫేవరబుల్ అవుట్కమ్స్ అన్నాం. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. లేకపోతే దీన్ని ఇలా రాయొచ్చు, P of E bar is equal to 1 minus P of E. 1 minus P of E ఇలా కూడా మనం రాసుకోవచ్చు. మనం దీంట్లో కాయిన్స్ గురించి, డైస్ గురించి, జనరల్ ప్రాబ్లమ్స్, కార్డ్స్, ఇంకా వీలైతే బాల్స్ గురించి కూడా మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. When two coins are tossed simultaneously, what is the probability that both the coins show heads as positive output? ఇప్పుడే చెప్పాం మనం. వెరీ గుడ్. 2 కాయిన్స్ ని సైమల్టేనియస్ గా టాస్ చేశాడు. హెడ్ టైల్ ఇలా ఛాన్సెస్ ఉన్నాయి. వాడు ఏమన్నాడు? What is the probability that both coins show head as output? Both coins show head, only 1 out of 4. Total number of outcomes 4. Possible favorable outcome 1. 1/4 is your answer. 1/4 is your answer. When 3 coins are tossed simultaneously, 3 coins are tossed అంటే ఎన్ని వస్తాయి? సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2 coins ఎన్ని వచ్చినాయి? ఇందాక 4 వచ్చినాయి. హెడ్ టైల్ హెడ్. 3 కాయిన్స్ హెడ్ టైల్ టైల్ హెడ్ ఇంతవరకు ఒకటి. సో టైల్ ఇక్కడ ఒకటి రావాలి. హెడ్ టైల్ రాలేదు ఒకటి కదా, HTT రాలేదు. సో HT ఇది ఒకటి రాలేదు. రైట్. సో పాసిబిలిటీస్ ఎన్ని వచ్చినాయి ఇక్కడ? టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎన్ని వచ్చినాయి? 8 వచ్చినాయి. అంటే 1 కాయిన్ పాసిబిలిటీస్ 2 కాయిన్స్ ఒకేసారి టాస్ చేసాం, పాసిబిలిటీస్ 4. 3 కాయిన్స్ ఒకేసారి టాస్ చేసాం సైమల్టేనియస్ గా 8. అంటే దీని ఏం రాయొచ్చు అంటే 2/1, 2 square, 2 cube. ఓకే, అదే ఒక డై అనుకో, ఒక డైస్. ఓకే, 6 వస్తాయి అంటే 6/1. 2 డైస్ 6 square అంటే 36 వస్తాయి పాసిబిలిటీస్. ఓకే, 3 డైస్ 6 cube, ఈ టోటల్ ఆఫ్ పాసిబిలిటీస్ 216. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. When 3 coins are tossed simultaneously, what is the probability that 1 coin shows tail as output? 1 coin shows
టైల్ యాజ్ అవుట్పుట్. టోటల్ ఏం రావాలి? 8. ఓకే, 1 coin shows tail as output. సారీ, కాయిన్స్ కదమ్మా అది. 3 coins, రైట్. 3 coins అంటే 8 వస్తాయి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ 1 coin shows tail as output? చెప్పండి. 3/8. 3/8 సాయి దినేష్. 3/8. 1 coin shows tail as output. సో ఇందాక చెప్పాం కదా, HTH ఈ 3 కేసుల్లో 1 కాయినే టైల్ వస్తుంది. సో 3/8. A person gets 10 rupees if a head turns up and loses 5 rupees if a tail turns up in tossing an unbiased coin. If 3 unbiased coins are tossed simultaneously, the probability of get no money. ఏమిలో కాయిన్ టాస్ చేస్తే వాడు హెడ్ పడితేనేమో వాడికి 10 రూపీస్ వస్తాయి అంట. టైల్ పడితే తనకి 5 రూపీస్ లాస్ అవుతాడు. ఓకే, 3 times టాస్ చేశాడు. 3 unbiased coins are tossed simultaneously. ఓకే, probability of getting no money రావటానికి ప్రాబబిలిటీ ఎంత? 3/8. ఎందుకు 3/8? ఒకసారి 10 రూపీస్ వస్తాయి, 2 సార్లు 5 రూపీస్ పోతాయి. 3 possibilities by 3 coins కాబట్టి 8. When 5 coins are tossed simultaneously, what is the probability that at least 3 coins shows head as output? ఓకే, కింద ఎంత వస్తుంది? 5 coins కాబట్టి 2/5 వస్తుంది. 5 coins టాస్ చేశాడు. 5 coins టాస్ చేస్తే what is the probability that at least 3 coins show head as output? At least 3 means ఇక్కడ ఏం చేస్తాం? 3H రావచ్చు, ప్లస్ 4H రావచ్చు, ప్లస్ 5H రావచ్చు. అంతే కదా. అట్లీస్ట్ అనే పదం ఇక్కడ ఇంపార్టెంట్. అట్లీస్ట్ 3 coins shows head. ఓకే, 3 head, 4 head, 5 head. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. 3 head పడినాయి అంటే దాని మీనింగ్ ఏంది? 5 coins లో 2 tail అనేగా. ప్లస్ 4 head అంటే 1 tail అనే కదా. 5 head అంటే నో tail. 5 head పడే సందర్భం ఒకటే ఉంటది. ఓకే, 2/5. 5 కాయిన్స్ లో 3 heads పట్టడానికి పాసిబిలిటీ ఎంత ఉంది? 5C3 ఇంటూ అండ్ అన్నప్పుడల్లా ఇంటూ అని చెప్పాను కదా ఇందాక. R అంటే ప్లస్ అని చెప్పాను. 2 tails పట్టడానికి 5C2 ప్లస్ 4 రావడానికి 5C, సారీ, $532. 5C3 అంటే 5C2. 5 into 4/2. 1 minute. ఓన్లీ హెడ్ కాబట్టి తీసేయండి, ఇది అవసరం లేదు. ఓకే, ఓన్లీ హెడ్ కదా అడిగింది.
ఓన్లీ హెడ్ ఇది తీసేసేయండి. 5C2 ప్లస్ 5C4 ప్లస్ 1/32. 5C2 అంటే 10 వచ్చింది. 5C4 అంటే 5C1 తో సమానం. 5C4 is equal to 5C1. ఇక్కడ సగం కంటే ఎక్కువ ఉంటే 5C 5 - 4 చేయొచ్చు. సో ప్లస్ 1/32 is equal to 16/32 is equal to 1/2. Option 3. 3 heads రావడానికి పాసిబిలిటీ, 4 heads రావడానికి పాసిబిలిటీ, 5 heads రావడానికి. Next problem. 6 coins are tossed simultaneously. What is the probability that at most 3 coins short tails? ఇక్కడ 2 పదాలు ఉంది. at least, at most. at least అంటే లోవెస్ట్ నెంబర్ నుంచి హైయెస్ట్ నెంబర్కి వెళ్తాం. ఎట్ మోస్ట్ అంటే హైయెస్ట్ నెంబర్ నుంచి లోయెస్ట్ నెంబర్కి వచ్చి ప్లస్ 0 కూడా అంటే నో పాసిబిలిటీని కూడా చూస్తాము. నో పాసిబిలిటీ కూడా చూస్తాం. ఇక్కడ ఎట్ మోస్ట్ అనే పదం వాడాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్ మోస్ట్ 3 coins short tails as output అంటే 3 coins tails అవ్వాలి. దానికంటే తక్కువ హైయెస్ట్ నుంచి లోవెస్ట్ 2 coins tails అవ్వాలి. ప్లస్ 1 tail అవ్వాలి. ప్లస్ నో టైల్స్ నో టైల్స్ ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. డివైడెడ్ బై 6 coins tossed 2^6. 3 tails అంటే ఏంది? 6C3 ప్లస్ 6C2 ప్లస్ 6C1 ప్లస్ 1/32. 6C3 అంటే 6 × 5 × 4/3 × 2 ఇది 20. 6C2 అంటే 6 × 5/2. అమ్మా 2^6 కదా ఇక్కడ, అంటే 64. సారీ, ఇప్పుడు ఇది 15 అయింది. ప్లస్ 6C1 and 6 + 1/64. 2^6 అంటే 64. 35, 36, 42/64. 21/32. ఎవరైనా చేశారు ఇది ఆన్సర్? దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ప్రియాంక. ఇక్కడ ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే అట్ లీస్ట్, అట్ మోస్ట్. ఈ 2 గుర్తుపెట్టుకోండి. అట్ లీస్ట్, అట్ మోస్ట్. అట్ లీస్ట్ అంటే లోయెస్ట్ నుంచి హైయెస్ట్కి వెళ్ళింది. అట్ మోస్ట్ అంటే హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి వచ్చి అది లేనిది కూడా 0 టర్మ్ కూడా తీసుకోవాలి. హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి వచ్చాం, లేని టర్మ్ 0 టర్మ్. What is the probability of having 53 Sundays in a non-leap year? Non-leap year. Non-leap year means 365 days. 365/7 అంటే 52 ఫుల్ వీక్స్ వస్తాయి. అంటే 52 Sundays, 52 Mondays, 52 Tuesdays, 52 Wednesday, 52 Thursdays, 52 Fridays, 52 Saturdays. ఓకే, ఇంకా రాగా ఇంకెన్ని రోజులు మిగిలినాయి? 1 day మిగిలింది. ఈ 1 day
సండే అవటానికి పాజిబిలిటీ ఎంత అన్నాడు. ఈ 1 డే సండే అవటానికి పాజిబిలిటీ ఎంత అన్నాడు. 1/7. వెరీ గుడ్. వీక్ అంటే 7 days కదా. 7 days లో సండే అవ్వచ్చు, మండే అవ్వచ్చు, టోటల్ 7. మనకి సండే ఒకటి అవ్వాలంటే 1/7. ఆప్షన్ 1. ఓకే. అదే లీప్ ఇయర్ అడిగితే 2 days వస్తాయి. వాట్ ఈస్ the probability of having 53 Sundays in a leap year? 53 Sundays in a leap year. ఆప్షన్ 2 నా. లీప్ ఇయర్ అనగానే ఎక్స్ట్రా 2 days వస్తాయి. ఈ 2 days లో ఒకటి ఏమవ్వాలి, సండే అవ్వాలి. పాజిబిలిటీస్ ఏముంటాయి ఆర్డర్ లో రాసుకుంటూ వెళ్తే, సాటర్డే సండే అయినా రావాలి, అదర్వైజ్ సండే మండే అయినా రావాలి. సో 2 పాజిబుల్. ఈ 2 days సాటర్డే సండే వచ్చినాయన్నా, సండే మండే వచ్చినాయన్నా అవకాశం ఉంది. 2 divided by మొత్తం 7. 2/7 is the answer. 4/11. A single letter is selected at random from the word probability. The probability that it is a vowel. Okay. Vowels ఎన్ని ఉన్నాయి ఇక్కడ ప్రాబబిలిటీలో? O, A, I. Total 11. 4/11. General problem. Let E be the set of all integers with 1 at their unit places. The probability that a number chosen from 2 to 50 is an element of E. 4/49 వచ్చిందా? 4/49. వెరీ గుడ్. అందరు రైట్ ఆన్సర్ పెడుతున్నారు. సో ఇక్కడ ఏమన్నాడు? 2, 3, 4, 5 సో ఆన్ 50 అన్నాడు. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి 42 నెంబర్స్, 49 నెంబర్స్ ఉన్నాయి. ఓకే. యూనిట్స్ ప్లేస్ లో 1 ఉండాలి. యూనిట్స్ ప్లేస్ లో 1 అంటే 11, 21, 31, 41. ఓకే. ఓన్లీ 4/49. ఆప్షన్ 2 is right answer. అర్థమైందా ఈ ప్రాబ్లం? క్లియరా? E be the set of all integers with at their unit place. లంచ్ బ్రేక్ అవుతుంది, ఇప్పుడు కూడా అడ్మిట్ అడుగుతా ఉన్నారండి. దిస్ ఈజ్ నాట్ గుడ్. ఓకే. The number is selected at random from the set 1 to 50. From the set of 1 to 50 numbers. The probability that it is a prime number is solve చేయండి ఇది. It is a prime number is. Very good, Asha, very good. Shabina, good, right answer. Pujita, good. Saujanya, Dinesh, okay, good, right answer. Swati, right answer. Priyanka, right answer. Total 50 numbers ఉన్నాయి. టోటల్ నంబర్స్ అన్ని 50. ఇందులో 50లో ప్రైమ్ నంబర్స్ ఎన్ని? ప్రైమ్ నంబర్స్ బిలో 50 is equal to 15. ఓకే, తెలుసు కదా. 16 కదమ్మా, 15,000.
డౌట్ ఉంటే పక్కన రాసుకోండి. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43. ఇయేనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 47. ఓకే, 50 numbers. ఇవేనమ్మా ప్రైమ్ నంబర్స్ బిలో 50. Here we are asked to calculate ఒక నంబర్ బయటికి లాగాడు 50 నుంచి, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ దట్ నెంబర్ యాజ్ ప్రైమ్ నెంబర్ అన్నాడు. సో 15 కదా, టోటల్ నెంబర్ 50, నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్, సమ్ ఆఫ్ పాసిబిలిటీస్ 15. ఓకే, క్యాన్సిల్ చేస్తే 5 3s, 5 10s, 0.3, 0.3. ఓకే, ఇంతవరకు క్లియరా? వెరీ గుడ్.